చూడండి ఫ్రెండ్స్, పేటిఎంకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్. సో మీలో చాలామందికి తెలిసిన అప్డేట్ ఏంటి అని అంటే 10% ఈరోజు అప్పర్ సర్క్యూట్ పేటిఎం ఎందుకని అంతలా పెరిగింది, అంత గుడ్ న్యూస్ ఏముంది? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో చకచకా చూసేద్దాం. స్టాక్ మార్కెట్ బుల్ తోపు, దమ్ముంటే ఆపు. నేను కదా అంటుందన్నమాట. స్టాక్ మార్కెట్ బుల్ బల్లుకాన్ని నిలబెట్టి నరికింది అని చెప్పచ్చు. సో ఫిరంగిలాగా దూసుకుపోయింది అని చెప్పచ్చు. ఓవరాల్గా ఆల్ టైమ్ హైని మరొక్కసారి టచ్ చేసింది. ఆల్ టైమ్ హై దాటి కూడా వెళ్ళొచ్చింది అని చెప్పచ్చు. సో ఆ విషయాల గురించి చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ Q1 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్ వీటి యొక్క Q1 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి సింపుల్ విషయాలతో నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీకెండ్ వీడియోని యాజ్ సింపుల్ యాజ్ క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే నేను డ్యాన్స్కి వెళ్తున్నా కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకనంటే మరి నిజంగా అంతలా వెళ్తుందా లేదా అనేది టెలిగ్రామ్ గ్రూప్లో మనం లైవ్లో అప్డేట్స్ చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకనంటే లైవ్ మార్కెట్లో ఏదైనా తేడా పడ్డా, సో అలాగే మనం నిద్రపోయి అంటే వీడియో చూసి నిద్రపోయి లేచినప్పటికీ ఏదైనా ఇష్యూస్ జరిగినా మనం అంటే మీ ప్రీవియస్ వీడియోని బేస్ చేసుకొని వెళ్ళలేం కదా. అందువల్ల క్వశ్చన్ మార్కులు పెడుతూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి. ఏదైనా కానీ మనం అనుకున్నట్లు స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ, మంచి గ్రీన్ క్యాండిల్ అని చెప్పచ్చు. మీకు విజయవాడ దగ్గర గంగూరు ఉంది తెలుసా? ఒకప్పుడు బాగుండేది బిర్యానీ అక్కడ. సో గంగూరులో బిర్యానీ అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఫుల్ మీల్స్ తిన్నట్లుంది, గంగూరు బిర్యానీ తిన్నట్లుంది అని చెప్పచ్చు ఈరోజు మార్కెట్ అయితే కనుక. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ముండాలి. సో మన ఛానల్ని వదిలి వెళ్ళాలంటే సో దమ్ముండాలి. ఎత్తుక్కొని అలా వస్తారు మీరు కనుక వదిలేసిపోతే. అలాంటి దమ్మున్న ఛానల్ ఏంటంటే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ నిన్ననే అనుకున్నాం మనం స్ట్రెంతీ క్యాండిల్, మార్కెట్ ఈజ్ అబౌట్ టు మూవ్ టవర్డ్స్ అప్ అని చెప్పి, అప్ సైడ్ వెళ్తుంది, అందులో డౌటే లేదు. సో అయితే మనం టెలిగ్రామ్ గ్రూప్లో కన్ఫర్మేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మూమెంట్స్లోనే మనం ఐడెంటిఫై చేయటం, సో మంచి ర్యాలీ వస్తుందని ఐడెంటిఫై చేయటం అనేది ఎంతలా బెనిఫిట్ అయిందో మీరు చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంతలా గ్రీన్ క్యాండిల్స్ అనేవి చూడండి, డేలో ఒక 300-400 పాయింట్స్ మూవ్ అనేది ఇయర్ మొత్తంలో ఒక 20 ట్రేడింగ్ సెషన్స్, అంటే ఒక 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఒక 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి హార్డ్లీ, అంతే. సో అందుకనే నేను అంత ఫుల్ హ్యాపీ, అంత ఖుషిగా ఉండటానికి కారణం ఏంటంటే అదే అనమాట. అలాంటి వాటిని క్యాచ్ చేస్తే బెనిఫిట్ అనమాట. మనం పైకి కిందకి డైలీ ఆడుకోవడం కన్నా ఇట్లాంటి చేస్తే అనమాట మనం నీటిలో ముసలాంటి వాళ్ళని చెప్పాను కదా చాలాసార్లు. ఏంటంటే ఆకలి ఎక్కువ, దప్పిక ఎక్కువ, ఓపిక ఎక్కువ, కానీ మనం పడితే మనదైన రోజు వచ్చి మన దగ్గర కనుక ఏనుగు వచ్చినా, పులి వచ్చినా, సింహం వచ్చినా వేటాడి చంపేస్తాం. సో అలాంటి రోజే ఈరోజు అని చెప్పి చెప్తాను. సో మనం స్వింగ్ వ్యూ అంటే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే పొజిషనల్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 24,473 దగ్గర నుంచి 25,010 మాట్లాడింది, సారీ 25,010 అంతే. సో అక్కడ దాకా ఏంటంటే పొజిషన్, ఇంకా ఆ పొజిషనల్ లెర్నింగ్ వ్యూ అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వీక్ కూడా. అలాగే 25,010 దగ్గరకు వచ్చినా ఇంకా మార్కెట్లో దమ్ముంది, క్యాండిల్ ఇంకా స్ట్రెంత్ చూపిస్తుంది, మార్కెట్ ఇంకా ఫర్దర్గా వెళ్తుంది అని అంటే సో ఇంకా ఫర్దర్గా కూడా ఆ వ్యూని కంటిన్యూ చేస్తాను. అర్థమవుతుందన్నమాట. టార్గెట్లు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన గ్రూప్ అప్డేట్స్ వల్ల మీకు తెలిసే ఉంటుంది. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ కూడా అప్డేట్ మీకు చూసే ఉంటారు. 24,480 నుంచి 23,650 అనుకున్నాం. దాని తర్వాత దాన్ని 750 అనుకున్నాం. దాన్ని 850 అంటే 845 దాకా తీసుకెళ్ళగలిగాం. దాన్ని అంటే మ్యాక్స్ గెయిన్ అనేది మనం తినగలిగాము, అంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోగలిగాము. అలా ఉండాలి. సో మామూలుగా ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది పీపుల్కి నష్టాలు రావడానికి కారణం ఏంటంటే, నష్టం వస్తున్నప్పుడు అంటే ఫేవర్గా వెళ్ళినప్పుడేమో మనకి చూస్తూ కూర్చుంటారు, నష్టపోతూ ఉంటారు అన్నమాట. 10,000, 5,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఈ మంత్ ఈఎంఐ,
నెక్స్ట్ మంత్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు, పక్కనోడి క్రెడిట్ కార్డు, పర్సనల్ లోను, అలా నష్టపరుస్తూనే ఉంటారు స్టాక్ మార్కెట్లో స్టాప్ లాస్ వాడకుండా. సో అది మెయిన్ మిస్టేక్ ఏంటంటే లాస్ని బిగ్ చేసుకుంటారు. సో అదే ప్రాఫిట్ వస్తున్నప్పుడేమో నాకు కొద్దిగా చాలు, నాకు అల్ప సంతోషం అనమాట. నాకు కొద్దిగా చాలు, 100 పాయింట్లు అనుకున్నాను, 20 పాయింట్లు వచ్చినాయి చాలు, కావాలంటే తిని మళ్ళా ఏం చేద్దాం అలా అనుకుంటారనమాట. అల్ప సంతోషం అనమాట. మార్కెట్ ఏమో 400 ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, నాకు 20 పాయింట్లు చాలు, 30 పాయింట్లు చాలు అని చెప్పి అల్ప సంతోషలాగా ఉంటారనమాట. లాస్ అయితేనేమో మార్కెట్ కొంతే తీసుకోమంటుంది, కానీ నన్ను తీసుకో, నా ఆస్తి తీసుకో, పక్కనోడు క్రెడిట్ కార్డు తీసుకో, మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డు తీసుకో, నా పర్సనల్ లోన్ తీసుకో, నా ఇల్లు తీసుకో అని చెప్పి తాకట్టు పెట్టుకుంటారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టాప్ లాస్ని మనం జాగ్రత్తగా ఉండాలి, లాస్ని మిటిగేట్ చేసుకోవాలి, తగ్గించుకోగలగాలి, ప్రాఫిటబిలిటీని పెంచుకోగలగాలి. ఇవాళ మనం చేసింది అంతే కదా. మనం చేసింది ఏంటి, ఆ మూవ్ని బట్టి ఏంటంటే మనం అప్సైడ్ వ్యూని పెంచుకుంటూ వెళ్ళాము. సో ఎక్కడ దాకా ఉన్నాము, 24,902ని ఏం చేసాము. సో మనకు టైం అయిపోతుందని చెప్పి 24,845 దగ్గర మనం ఏంటంటే మన స్వింగ్ వ్యూని ఏంటంటే క్లోజ్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా నేను మాట్లాడినవి అన్నీ కూడా లెర్నింగ్ వ్యూస్ అనమాట. సో ఎందుకోసం అనంటే మీరు నేర్చుకుంటే మీకు పనికొస్తాయి, మీ భావితరానికి పనికొస్తాయి. చెప్పా కదా, రేపటి కోసం పనికొస్తాయి అని చెప్పి. సో మరొకసారి చెప్తాను, కొత్త వాళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి తొంగి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన యాక్యురసీ మీరు చూసుంటే కనుక లాస్ట్ 5 years నుంచి మన యాక్యురసీ మీరు చూసుంటే, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ వ్యూస్ చూసినా కూడా యాక్యురసీ 50% అబవ్ ఉంటుంది. ఓవరాల్గా 50% పైనే ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. అది స్టాక్ మార్కెట్లో 50% ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉంటే అది 100% సక్సెస్ అంటారు, తెలుసా మీకు? ఎందుకంటే 50% ఆఫ్ టైమ్స్ గెస్ చేయడం అనేది చాలా చాలా కష్టం, అంత ఈజీ థింగ్ కాదనమాట. నేను ట్రెక్కింగ్కి వెళ్ళకముందు ఒక వీక్ వరుసగా 2 వ్యూస్ పోయినట్లున్నాయి కదా. సో దానితో ఏంటంటే సేమ్ థింగ్ ఏంటంటే అక్కడ మనం డౌన్ సైడ్ మనం అనుకున్నట్లు ఎటైనా సరే ఫేవర్గా వెళ్ళకపోయినా మనం ఆ మూమెంట్ని మిటిగేట్ చేయగలిగాము. కొన్నిసార్లు ఏంటంటే మనం అనుకున్న పాయింట్కి రివర్స్ అయ్యి మనం అనుకునే పాయింట్ దాకా వెళ్ళే ముందే మనం ఏంటంటే జాగ్రత్త పడతాము, తెలుసుగా మీకు. సో చూడండి, లాస్ని మిటిగేట్ చేసుకోగలుగుతున్నాం లెర్నింగ్ వ్యూ. అలాగే ప్రాఫిటబిలిటీని పెంచుకోగలగాలి, సో లెర్నింగ్ వ్యూ. కాబట్టి సో ఎలా ఉండాలి స్టాక్ మార్కెట్లో అని చెప్పి చెప్తాను. సో లాస్ట్ మీకు 5 years వీడియోస్ అంతే ఉన్నాయి, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ అప్డేట్స్ కూడా అంతే ఉన్నాయి, వెళ్ళి వెతికి చూడొచ్చు అనమాట. సో ఎవరో లాస్ట్ ట్రెక్కింగ్, ఇదే నేను ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చా కదా రాజమాచి, దానికి ముందు వీక్ 2 వ్యూస్ వర్కౌట్ కాకపోతే ఇవాళ ఏదో చంకలు గుద్దుకుంటున్నాం అని చెప్పి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారు, సరదాగా అంటారు. నేను కూడా కామెంటరీ ఏంటని చెప్తున్నానంటే, సో కోవిడ్కి తెలుసు, దళాల స్ట్రీట్కి తెలుసు కోవిడ్ హీరో అంటే ఎవరో ఏ ఛానల్లో కదా, చాణక్య స్టాక్ ట్రేడర్స్. అలాగే ఏ రోజు అలా కామెంట్ చేసిన అతనికి తెలుసు, తన ఇన్నర్ సెన్స్ తెలుసు అనమాట. ఉపయోగపడతానంటేనే కదా లాస్ట్ అంటే 1 week బ్యాకే వెళ్ళిపోయి ఉంటారు కదా నచ్చకపోతే. కానీ ఇన్నర్ సెన్స్ ఏం చెప్తుంది, అబ్బాయి నీకు పనికొచ్చే ఛానల్ అదే అని చెప్తుంది, చాణక్య స్టాక్ ట్రేడర్స్ అనే చెప్తుంది. అందుకనే నచ్చకుండా చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు. మీలో కూడా చాలామంది అలా చేసిన వాళ్ళే, దాంట్లో తప్పే ఉంది. కాబట్టి వీ లవ్ ఆల్, ఎవరిని మనం హేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి సార్, మరి నిఫ్టీ యొక్క ఫర్దర్ థింగ్ చూసే ముందు పేటీఎంకి సంబంధించి 10% అప్పర్ సర్క్యూట్ పడింది. సో వాళ్ళు ఏంటంటే మనకు అప్రూవ్ దొరికిందనమాట. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్గా సో అప్పీల్ చేసుకున్నారనమాట. సో పేమెంట్ అగ్రిగేటర్, సో దానివల్ల ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అట్లాంటి థింగ్స్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోగలుగుతారనమాట. సో ఆ లైసెన్స్ కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విషయం కూడా తెలుసు, అందువల్ల ఏంటంటే అది అంతలా పెరిగింది. సో అయితే ఇలాంటి న్యూ ఏజ్ కంపెనీస్కి ఏంటంటే నేను వ్యక్తిగతంగా డీప్ డౌన్ స్టడీ అనేది చేయను అనమాట, అదనమాట సంగతి అది. సో పేటీఎంకి సంబంధించిన గుడ్ న్యూస్ అదిగా చూడండి ఫ్రెండ్స్. IndusInd బ్యాంక్ Q1 నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 11% పెరిగింది. అలాగే ప్యాడ్ చూస్తే కనుక 2.2% పెరిగింది. NPS ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసి చూడాలి కదా, సో స్లైట్గా పెరిగాయి అన్నమాట. NPS పెరగడం అనేది కాస్త నెగిటివ్, కాకపోతే ఓవరాల్గా రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి, డీసెంట్గానే ఉన్నాయి కాబట్టి స్టాక్లో ర్యాలీ అనేది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అలాగే సెప్లాకి సంబంధించి సో Q1 అప్డేట్ చూస్తే రెవెన్యూ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 5.8% పెరిగింది. సో అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 18.3% పెరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క Q1 అప్డేటు. సో ప్యాడ్ చూస్తే కనుక 19% జంప్ అయింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జంప్ అయ్యి 2023 crores అనమాట.
సో అలాగే అంటే మనం ఎస్టిమేట్స్ని మీట్ చేసింది. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా భారీ ర్యాలీ అయింది ఈరోజు, మీరు చూడొచ్చు. చూడండి సార్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూసే ముందు సో మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక జాయిన్ అవ్వండి. సో ఇప్పటిదాకా మీరు వీడియో చూసారంటే నచ్చి ఉంటుంది, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను, చేయకపోతే మీ ఇష్టం. అలాగే జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసి ఈ నెంబర్కి మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఐడి వస్తుంది కదా, ఆ ఐడిని కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మిమ్మల్ని వెబినార్ గ్రూప్లోకి యాడ్ చేస్తాం అనమాట. మంచి మంచి వెబినార్లు మీరు భవిష్యత్తులో అటెండ్ అవ్వచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 50,444 అండ్ 50,306. సో చూడండి మన లెవెల్స్ ఎంతలా వర్కౌట్ అవుతాయి అని అంటే, లాస్ట్ నైట్ వీడియో అది చూడండి, 50,444, 50,306. సో అక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో అయితే అక్కడ నుంచి జంప్ అవుతుందా లేదనేది ఆ జోన్లో టచ్ అయితే చూడాలన్నమాట. సో ఈరోజు టచ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ర్యాలీ అయిందో మీరు చూడొచ్చు. సో ఈరోజు డే లో చూడండి 50,438, అంటే ఆ జోన్ని టచ్ చేసిన మరుక్షణం బాగులో వచ్చినట్టు వచ్చింది. చూడండి, యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అయింది. సో యాక్చువల్గా మనకి ఆర్బీఐ నుంచి నామ్స్ వచ్చినాయి అన్నమాట బ్యాంక్స్కి. ఏంటంటే అది బ్యాడ్ న్యూస్. ఏంటంటే మొబైల్ బ్యాంకింగు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్స్కి ఎష్యూరెన్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుందన్నమాట. సో అంటే దానివల్ల ఏంటంటే బ్యాంక్స్కి నష్టం అని చెప్పచ్చు. ఓవరాల్గా సెక్యూరిటీ అని నేను కాదనట్లేదు, కానీ సో ఎక్కువ బ్యాంకు డిపాజిట్ చేయాలి, ఎష్యూరెన్స్ చూపించాలి అని అంటే అది ఖచ్చితంగా ఏంటంటే అది ఎఫెక్ట్ చేసే న్యూసే అది. కానీ మరి ఎందుకు పెరిగింది అని అంటే బయింగ్. ఓవరాల్గా మార్కెట్లో డిమాండ్ సప్లై అనేది చూడాలి. ఎందుకంటే పలానా న్యూస్ అప్డేట్ వల్ల పెరుగుతుంది అని తెలిస్తే సో టీవీలో వచ్చిన తర్వాత దాన్ని అందరూ కొనేస్తారు కదా బ్యాంక్ నిఫ్టీ. సో అలా జరగాలని ఏముండదు స్టాక్ మార్కెట్లో. సో కొన్నిసార్లు వాళ్ళ అప్డేట్ వల్ల కూడా ర్యాలీ అవుతాయి, కానీ అవి ర్యాలీ అయ్యేటప్పటికీ సో అంటే మన న్యూస్లు రావు. అర్థమవుతుందా? న్యూస్ వచ్చేటప్పటికి మనకు ర్యాలీ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? సో అంటే ఏదైనా కానీ సోషల్ మీడియాలో న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి లేటు. సేమ్ నీ సోషల్ మీడియాలో వచ్చింది కదా అని రివర్స్ వెళ్దాం అంటే దానికి అనుకూలంగా వెళ్దాం అనుకుని మీరు వెళ్ళేటప్పటికి అది రివర్స్ కూడా కొడతా ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో. అందువల్ల నేను ఎప్పుడూ చెప్తాను, క్యాండిల్ అనేది కనతల్లి లాంటిది. సో అది ఫ్రెండ్స్ థింగ్. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ట్రెండ్లోనే ఉంది, ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి. నేను సండే క్లియర్గా లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 52,101 వైపు వెళ్ళొచ్చు. అలాగే నిఫ్టీ యొక్క ఫర్దర్ థింగ్ ఏంటి, ఏం జరగబోతుంది అనేది వీకెండ్ వీడియోలో మాట్లాడతాను. సో అది ఫ్రెండ్స్, డ్యాన్స్కి వెళ్ళాలి కదా, వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఎర్లీగా. బై ఫ్రెండ్స్, గుడ్ డే. మీరు మేబీ వీడియోని 7:45 తర్వాత చూస్తూ ఉంటారు. నేను అప్పుడు టైమర్ సెట్ చేసి పంపిస్తున్నాను కాబట్టి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.